వేణుస్వామి ఆయన చెప్పిందే నిజమనే భ్రమలో బతికే జనాలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. వేణుస్వామి ఏది చెప్తే అది జరుగుతుందని, వేణుస్వామి నోటి నుండి వచ్చిన మాట ఖచ్చితంగా జరుగుతుంది అని చాలా మంది జనాలు అనుకుంటూ ఉంటారు. మరియు ముఖ్యంగా కొంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, రష్మిక మందన లాంటి బ్యూటీస్ ఆయన దగ్గర పూజలు చేయించుకొని లైఫ్ ని టర్న్ చేసుకున్నారు అంటూ వేరే హీరోయిన్స్ కూడా ఆయన దగ్గర పూజలు చేయించుకోవడానికి బాగా ట్రై చేశారు. కాగా అదంతా ఒకప్పుడు మేటర్. నాగ చైతన్య, సమంత విడిపోయారు అని చెప్పి ఆ టైంలో హైలైట్ అయిన వేణుస్వామి ఆ తర్వాత ఆయన చెప్పిన జాతకాలు మొత్తం ఢమాల్ ఢమాల్ అంటూ రివర్స్గా తిరిగిపోతూ ఉండటం ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని ప్రూవ్ చేసింది. కాగా నాగ చైతన్య, శోభిత, ధూళిపళ్ళ జాతకంపై చెప్పి మహిళా కమిషన్ చుట్టూ తిరిగి నానా తంటాలు పడిన వేణుస్వామి గుమ్మున ఉండకుండా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇండో పాక్ వార్పై జాతకం చెప్పారు. అయితే వేణుస్వామి జాతకం చెప్పిన మరో క్షణం ఇండియా పాకిస్తాన్ వార్ ఆగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు వేణుస్వామి. నరేంద్ర మోదీది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం అని, పాక్ ప్రధానిది మిథున రాశి అని, వీళ్ళిద్దరిది అస్సలు పడకుండా ఉండే పరిస్థితి ఉంది అని, ఖచ్చితంగా యుద్ధం పీక్స్ స్థాయిలోకి వెళుతుంది అని, మహాభారతం గొడవ భూమి కోసమేనని, ఇప్పుడు కాశ్మీర్ అనే భూమి కోసం గొడవ మొదలయ్యిందని వేణుస్వామి తనదైన స్టైల్లో రైమింగ్తో టైమింగ్తో ఇంటరెస్టింగ్గానే చెప్పుకొచ్చారు. అయితే ఆ ముహూర్తం వేణుస్వామి గొడవ జరుగుతుంది, వార్ పెద్దదవుతుంది అంటూ చెప్పారో ఆ తర్వాత వెంటనే పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. కాల్పుల విరమణ అమల్లోకి తీసుకువచ్చారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో వేణుస్వామికి రకరకాల ట్యాగ్స్ ఇస్తున్నారు. నువ్వు వేణుస్వామి కాదు, దొంగస్వామివి, నువ్వు ఏది చెప్తే అది నెగిటివ్గానే జరుగుతుంది అంటూ వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వేణుస్వామికి అసలు జాతకాలు చూడడమే రాదు అని, ఏదో తూతూ మంత్రంగా 4 రాళ్ళు తగులుతూ వస్తున్నాయని, అసలు ఇతగాడికి జాతకాలు చెప్పడం కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు జనాలు.